Welcome to AAC. Let us start explanation for right vocabulary day 11. Let us start with the first question, right? So first question మనకి ఏమైనా చూడండి villanage, right? Villanage is most dissimilar to అన్నారు, right? Dissimilar అంటే మనకి ఏంటి? సో యాంటోనిమ్ అనే కదా, రైట్? సో villanage is most dissimilar, ఓకే? సో మనం చూద్దాం, మనకి యాంటోనిమ్ కాబట్టి ఫస్ట్ మనకి villanage అంటే మీనింగ్ చూద్దాం, రైట్? మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి, రైట్? మీకు ఈ వర్డ్స్ తెలియాలి, రైట్? సో పీజెంట్స్ అదంటే పీజెంట్రీ అంటారు, ఓకేనా? పీజెంట్రీ, ఓకే? జెంట్రీ, క్లెర్జీ. ఈ వర్డ్స్ మీకు వన్ వర్డ్స్ లో కూడా వస్తాయండి, ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్? ఏంటో వర్డ్స్ పీజెంట్రీ, జెంట్రీ, క్లెర్జీ. సో పీజెంట్ ఇవన్నీ గ్రూప్స్, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ పీపులే. సో పీజెంట్రీ అన్న గ్రూప్ ఆఫ్ పీపులే, జెంట్రీ అన్న గ్రూప్ ఆఫ్ పీపులే, క్లెర్జీ అన్న గ్రూప్ ఆఫ్ పీపులే. కాకపోతే ఆ గ్రూప్ లో ఎవరు ఉంటారు అనేది ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మనం చూద్దాం, రైట్? నార్మల్ గా పీజెంట్రీ అంటే ఎవరు ఉంటారంటే అందులో పీజెంట్స్, ఓకే? పీజెంట్స్ ఉంటారండి. పీజెంట్స్ ఉంటే ఆ గ్రూప్ ని ఏమంటామంటే పీజెంట్రీ అంటారు. పీజెంట్స్ ఉంటే ఆ గ్రూప్ ని ఏమంటాం మనం? పీజెంట్రీ అంటాం, రైట్? నార్మల్ గా పీజెంట్స్ అంటే ఎవరంటే కామన్ పీపుల్ అండి. ఎవరు? కామన్ పీపుల్, ఓకే? సో సొసైటీలో మనకి లో ర్యాంక్ లో ఉండే వాళ్ళని ఏమంటామంటే పీజెంట్స్ అంటాం, ఓకే? వర్కింగ్ క్లాస్. ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ లో ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వర్కర్స్ ఏమంటామంటే పీజెంట్స్ అంటాం, రైట్? ఆ గ్రూప్ ఏమంటాం మనం? పీజెంట్రీ అంటాం, రైట్? మరి జెంట్రీలో ఎవరు ఉంటారంటే ల్యాండ్ లార్డ్స్ ఉంటారండి. ఏమంటారు మనకి? ల్యాండ్ లార్డ్స్. ల్యాండ్ లార్డ్స్ ఉంటే సో వాళ్ళని ఏమంటాం? ఆ గ్రూప్ ఏమంటామంటే జెంట్రీ అంటామండి. ఏమంటాము? జెంట్రీ. ల్యాండ్ లార్డ్స్ ఉంటే ఆ గ్రూప్ ఏమంటాము? జెంట్రీ అంటాం, రైట్? సో నెక్స్ట్ మనకి ఏముందంటే క్లెర్జీ. క్లెర్జీ అంటే ఎవరంటే రిలీజియన్ కి సంబంధించింది, రైట్? ప్రీస్ట్. సో ప్రీస్ట్లు అందరినీ కలిపి ఏమంటామంటే మనం సో క్లెర్జీ అంటామండి, రైట్? క్లెర్జీ. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? పీజెంట్రీ, జెంట్రీ, క్లెర్జీ. పీజెంట్రీ, జెంట్రీ, క్లెర్జీ, రైట్? పీజెంట్రీ అంటే ఎవరు? పీజెంట్స్ గ్రూపు, రైట్? జెంట్రీ అంటే ఎవరు? ల్యాండ్ లార్డ్స్ గ్రూపు. క్లెర్జీ అంటే ఎవరు? ప్రీస్ట్ గ్రూప్, రైట్? ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ వర్డ్ ఉంది కదా, విలనేజ్. సో విలనేజ్ అనే వర్డ్ దేనికి సంబంధించింది అంటే మనకి ఈ పీజెంట్రీకి సంబంధించిన వర్డ్ అండి, ఓకేనా? అంటే కామన్ పీపుల్ కి సంబంధించిన వర్డ్, రైట్? సో కామన్ పీపుల్ కి సంబంధించిన వర్డ్ కాబట్టి దానికి ఆపోజిట్ గా మనం ఏం తీసుకోవాలి? మనం జెంట్రీ అనే సెన్స్ తీసుకోవాలి, రైట్? ల్యాండ్ లార్డ్స్ గురించి తీసుకోవాలి, రైట్? అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ చూడ మనకి ఏముందో నోబిలిటీ. మనకి నోబిలిటీ అంటే మనకి ఏంటి? నోబుల్ పీపుల్, ఓకేనా? సో నోబుల్ పీపుల్ గురించి చెప్తే దాన్ని ఏమంటాం మనం? నోబిలిటీ అంటారు, రైట్? సో ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి. నోబుల్ అనే వర్డ్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అరిస్టోక్రాట్స్. ఎవరు వాళ్ళు? అరిస్టోక్రాట్స్, ఓకే? మనకి అరిస్టోక్రాట్స్ అన్న నోబుల్ అంటే ఎవరంటే హై ర్యాంక్. సొసైటీలో మనకి హై ర్యాంక్ ఉండే వాళ్ళని ఏమనొచ్చు మనం? నోబుల్ పీపుల్ అనొచ్చు, లేదంటే అరిస్టోక్రాట్స్ అనొచ్చు. ఇక్కడ మనకి కావాల్సిన మనకేంటి? విలనేజ్ అనే వర్డ్కి యాంటనం కావాలి కాబట్టి విలనేజ్ అనే వర్డ్ అంటే కామన్ పీపుల్ కాబట్టి దానికి యాంటనం ఏం తీసుకోవచ్చు మనం? సో హై లెవెల్లో ఉండే వాళ్ళు తీసుకోవచ్చు, రైట్? హై లెవెల్లో ఉండే వాళ్ళు మనం ఏమనొచ్చు అంటే జెంట్రీ అనొచ్చు, లేదంటే నోబుల్ పీపుల్ అనొచ్చు, లేదంటే అరిస్టోక్రాట్స్ అనొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది? నొబిలిటీ అనే వర్డ్ వచ్చిందా లేదా? కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే నొబిలిటీ అనే వర్డ్ ని ఈ వర్డ్ కి డిస్సిమిలర్ గా తీసుకోవచ్చు. ఏ వర్డ్ కి? విలనేజ్ అనే వర్డ్ కి డిస్సిమిలర్ వర్డ్ గా తీసుకోవచ్చు, రైట్? కాబట్టి ఈజీ ఆన్సర్. కాకపోతే మీకు ఈ వర్డ్స్ గుర్తుండాలి, రైట్? ఏంటి గుర్తుండాలి? పీజెంట్రీ అంటే గ్రూప్ ఆఫ్ పీజెంట్స్ అంటే వర్కర్స్ క్లాస్, ఓకే? కాకుండా జెంట్రీ అంటే ల్యాండ్ లార్డ్స్ అంటే హై లెవెల్లో సొసైటీలో హై లెవెల్లో ఉండే వాళ్ళని ఏమంటారు? జెంట్రీ క్లాస్ అంటారు. నెక్స్ట్ మనకి ఏముంది? క్లెర్జీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ప్రీస్ట్ ఏమంటారు? జెంట్రీ అంటారు, రైట్? సో వాళ్ళని ఏమనొచ్చు మనం? నోబుల్ పీపుల్ అనొచ్చు. ఇక్కడ వీళ్ళని అంటే ఈ జెంట్రీ ఉంది కదా, జెంట్రీ అంటే హై లెవెల్ పీపుల్ అనుకున్నాం కదా, వాటిని ఏమనొచ్చు మనం? నోబుల్ పీపుల్ అనొచ్చు, లేదంటే అరిస్టోక్రాట్స్ అనొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏమన్నా చూడండి, లీనియేజ్. లీనియేజ్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ మన రేస్ ఉందనుకోండి, మన హ్యూమన్ రేస్, రైట్? హ్యూమన్ రేస్ మనకి సో ఎలా వచ్చారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, సో ఏ యాన్సెస్ట్రీ ఉంది, అవన్నీ తెలుసుకుంటే ఆర్యన్ యాన్సెస్ట్రీనా, లేదంటే సో రైట్ ద్రవిడియన్ యాన్సెస్ట్రీనా, ఇవన్నీ తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే లీనియేజ్ అంటామండి. ఫ్యామిలీ హిస్టరీ చదివితే దాన్ని ఏమంటాము? లీనియేజ్. దీన్ని సింపుల్ గా ఏమనొచ్చు అంటే మనం యాన్సెస్ట్రీ అనొచ్చు. ఏమనొచ్చు మనం? యాన్సెస్ట్రీ. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు, రైట్? వినియేజ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి పీజెంట్రీ కాబట్టి మనం యాన్సెస్ట్రీని ఆన్సర్ గా తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఏముంది? డైరెక్ట్నెస్ కాదు, సో డల్నెస్ కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నొబిలిటీ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 2, ఓకే? క్వశ్చన్ నెంబర్ 2 లో మనకి ఏమడిగారో చూడండి.
సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ మోస్ట్ సిమిలర్. ఈసారి మనకి ఏమడిగారంటే సినోనిమ్ అడిగారండి. ఏమడిగారు మనకి? సినోనిమ్ అడిగారు. దేనికి సినోనిమ్ అడిగారు మనకి? డాస్టర్డ్లీ. ఓకే, సో డాస్టర్డ్లీ అనే వర్డ్కి సినోనిమ్ అడిగారు, రైట్. ఫస్ట్ అయితే మనకి ఈ వర్డ్ కి మీనింగ్ చూద్దాం, రైట్. ఈ వర్డ్ మీనింగ్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒక రైట్ కలకేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఇలా అంటారు, రైట్. మనకి రీసెంట్ గా సో మావోయిస్టులు ఏం చేశారు, మనకి ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్స్ పైన అటాక్ చేశారు కదా. ఆ అటాక్ ని సో చాలా న్యూస్ పేపర్స్ లో ఏ విధంగా పబ్లిష్ చేశారంటే డాస్టర్డ్లీ అటాక్, డాస్టర్డ్లీ అటాక్ ఈ విధంగా పబ్లిష్ చేశారండి, రైట్. సో సిఆర్పిఎఫ్ జవాన్స్ పైన మావోయిస్టులు చేసిన అటాక్ ని చాలా న్యూస్ పేపర్స్ ఏ విధంగా డిస్క్రైబ్ చేశాయి? డాస్టర్డ్లీ అటాక్ గా డిస్క్రైబ్ చేశారు, రైట్. సో అటాక్ అంటే మనకు తెలిసిందే. ఇప్పుడు మనకి డాస్టర్డ్లీ అంటే మనకి ఏమైందంటే కోవార్డ్లీ అవుతుందండి. ఏమవుతుంది మనకి? కోవార్డ్లీ. డాస్టర్డ్లీ మనకి ఏమవుతుంది? కోవార్డ్లీ. ఇది ఒక మీనింగ్ ఉందండి. కోవార్డ్లీ అనేటప్పటికి ఒక మీనింగ్ ఉంది, రైట్. ఇది కాకుండా మనకి ఈ డాస్టర్డ్లీ అంటే మనకి వేరే మీనింగ్స్ కూడా ఉంటాయి, రైట్. ఆ మీనింగ్స్ ఇక్కడ నేను రాస్తాను చూడండి, రైట్. డాస్టర్డ్లీ అంటే మనకి వేరే మీనింగ్స్ ఉంటాయి కదా, అవి రాస్తాను చూడండి. ఆ వేరే మీనింగ్స్ ఏంటంటే ఇలా ఉందనుకోండి, రైట్. విక్డ్ అంటారు. ఏమంటారు మనకి? విక్డ్. సో విక్డ్ అన్న మనకి మీనింగ్ ఏంటంటే డాస్టర్డ్లీ, లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే ఇనిక్విటస్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనకి? ఇనిక్విటస్. ఇనిక్విటస్. సో ఇమ్మోరల్ అని చెప్తారు. ఏం చెప్తారు? ఇమ్మోరల్. సో మనకి విక్డ్ అన్నా, లేదంటే ఇనిక్విటస్ అన్నా, లేదంటే క్రూయల్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? క్రూయల్. మనకి ఎగ్జామినేషన్ లో ఈ డాస్టర్డ్లీ అనే వర్డ్ అడిగినప్పుడు మనకి సినోనిమ్ ఏం కావచ్చు? కోవార్డ్లీ అనే వర్డ్ సినోనిమ్ కావచ్చు, లేదంటే ఏం కావచ్చు? విక్డ్ అనే వర్డ్ సినోనిమ్ కావచ్చు, లేదంటే ఏం కావచ్చు? ఇనిక్విటస్ అనే వర్డ్ సినోనిమ్ కావచ్చు, లేదంటే ఏం కావచ్చు? క్రూయల్ అనే వర్డ్ సినోనిమ్ కావచ్చు అండి. వీటిల్లో ఏదైనా సరే ఈ డాస్టర్డ్లీ అనే వర్డ్ సినోనిమ్ కావచ్చు, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏముంది? ఇనిక్విటస్ అనే వర్డ్ ఉందా? ఇనిక్విటస్ అంటే ఏమనుకున్నాం మనం? విక్డ్ అనుకున్నాం, దాన్ని క్రూయల్ అనుకున్నాం కదా. దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉందండి, అదేంటంటే ఇమ్మోరల్ కూడా అంటారండి. ఏమంటారు? ఇమ్మోరల్. ఇమ్మోరల్ గా మోరల్ కాకపోతే మోరల్ వాల్యూస్. మోరల్ వాల్యూస్ అంటే ఏంటి? గుడ్ వాల్యూస్. గుడ్ వాల్యూస్ లేకపోతే వాళ్ళని ఏమంటామంటే ఇమ్మోరల్ పీపుల్ అంటాం, రైట్. ఈ ఇనిక్విటస్ అనే వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి అలాంటి వర్డ్ ఇంకోటి ఉంటుందండి. ఆ వర్డ్ మనకి ఏంటంటే ఉబిక్విటస్ అంటారు. ఏమంటారు? ఉబిక్విటస్. సో ఉబిక్విటస్. మనకు ఆ వర్డ్ ఏముంది? ఇనిక్విటస్. ఇనిక్విటస్ అంటే మీనింగ్ ఏంటి? క్రూయల్ కావచ్చు, విక్డ్ కావచ్చు, డాస్టర్డ్లీ కావచ్చు, లేదంటే ఏం కావచ్చు? ఇమ్మోరల్ కావచ్చు, రైట్. అలాంటి వర్డ్ మనకి ఏముంది? ఉబిక్విటస్. ఇనిక్విటస్, ఉబిక్విటస్, ఇనిక్విటస్, ఉబిక్విటస్, రైట్. ఉబిక్విటస్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఉబిక్విటస్ అంటే మీనింగ్ ఏంటి? ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో ప్రతి చోట ఉంటే, ప్రతి చోట ఉంటే దాన్ని ఏమంటామంటే ఉబిక్విటస్ అంటాం. వెరీ కామన్. ఓకేనా? ప్రతి చోట ఉంటే దాన్ని ఏమంటాము? ఉబిక్విటస్. వెరీ కామన్, రైట్. ఇప్పుడు ఈ ఉబిక్విటస్ ఇనిక్విటస్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న స్టేట్మెంట్ తో గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇనిక్విటస్ పీపుల్ ఆర్ ఉబిక్విటస్. ఓకేనా? ఇనిక్విటస్ పీపుల్ ఆర్ ఉబిక్విటస్ అనే స్టేట్మెంట్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. అంటే మీనింగ్ ఏంటి? ఇనిక్విటస్ పీపుల్ అంటే ఇమ్మోరల్ పీపుల్, క్రూయల్ పీపుల్, ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో మన సొసైటీలో ప్రతి చోట అలాంటి వాళ్ళు ఉంటారా లేదా? కాబట్టి ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. ఇనిక్విటస్ పీపుల్ ఆర్ ఉబిక్విటస్ అలా అంటే మనకు గుర్తుండదు. సో మొత్తానికి డాస్టర్డ్లీ అనే వర్డ్ కి సినోనిమ్ ఏమవుతుంది మనకి? విక్డ్ కావచ్చు, ఇనిక్విటస్ కావచ్చు, క్రూయల్ కావచ్చు, లేదంటే ఏం కావచ్చు మనకి? కోవార్డ్లీ కావచ్చు, రైట్. ఆప్షన్ లో ఎక్కడైనా సరే మనకి ఈ వర్డ్స్ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది, రైట్. మనకి ఎక్కడ నుంచి అక్కడ డివాస్టేటింగ్ ఉంది, కోవార్డ్లీ ఉంది, క్లెవర్ ఉంది, సో మ్యూనిఫిషియేట్ ఉంది. కాబట్టి ఆబ్వియస్ గా మన ఆన్సర్ ఏమవుతుంది మనకి? కోవార్డ్లీ. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. రిమైనింగ్ మనకి ఏముంది? డివాస్టేట్, రైట్. సో మనకి నార్మల్ గా డివాస్టేట్ అంటే వర్డ్ మీనింగ్ ఏముంటుంది? డివాస్టేట్ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, డివాస్టేట్. ఓకే, సో రైట్. డివాస్టేటింగ్. డివాస్టేటింగ్ మనకి ఏం కావచ్చు అంటే రైట్ డ్యామేజ్, లేదంటే డ్యామేజ్, లేదంటే డిస్ట్రాయ్ అనొచ్చు అండి. డ్యామేజ్ లేదంటే డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ చేయడాన్ని ఏమంటారంటే డివాస్టేట్ అంటాం, రైట్. సపోజ్ మనకి ఏదైనా ఒక ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, రైట్. ఒక ఎర్త్క్వేక్ వస్తే ఖచ్చితంగా ఏముంటుంది? డ్యామేజ్ ఉంటుంది, రైట్. సో డివాస్టేషన్ అంటాం, దాన్ని ఏమంటాము? డివాస్టేషన్. ఎర్త్క్వేక్ డివాస్టేటెడ్ సెవరల్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్, లేదా సెవరల్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్. అంటే చాలా వరకు డివాస్టేట్ చేసింది, డ్యామేజ్ చేసింది, డిస్ట్రాయ్ చేసింది. ఆ విధంగా డిస్ట్రాయ్ చేసింది అనే సెన్స్ మనం ఏం వాడతామంటే సో డివాస్టేటింగ్ వాడతాం, రైట్. అది కాకుండా మనకి ఈ డివాస్టేటింగ్ మనకి ఇంకో మీనింగ్ కూడా ఉంది, ఏంటంటే షాకింగ్ అంటారండి. ఏమంటారు మనకి? షాకింగ్. డివాస్టేటింగ్ అంటే మీనింగ్ ఏంటి? షాకింగ్. అంటే మనకి డివాస్టేటింగ్ మనకి ఏమనొచ్చు అంటే డ్యామేజ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం? డిస్ట్రాయ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం? షాకింగ్ అని కూడా అనొచ్చు. కాబట్టి మనకి అడిగింది మనకి ఏంటి? డాస్టర్డ్లీ కాబట్టి డివాస్టేటింగ్ మనం ఆన్సర్ గా తీసుకోలేం, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది? క్లవర్ అంటే మనకి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మనకి ఏముంది? మ్యూనిఫిషియంట్, రైట్. నార్మల్ గా మనకి మ్యూనిఫిషియంట్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఎవరైతే హెల్ప్ చేసే నేచర్ ఉంటుందో ఆ నేచర్ ని ఏమంటామంటే మ్యూనిఫిషియంట్ అంటాం, రైట్. మనం ఏం చెప్పొచ్చు అంటే సింపుల్ గా ఫిలాంథ్రోపిక్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? ఫిలాంథ్రోపిక్. సో ఫిలాంథ్రోపిక్ నేచర్, లేదంటే మ్యాగ్నానిమస్ అని కూడా అనొచ్చు. మ్యాగ్నానిమస్.
కైండ్ హార్టెడ్ అంటే ఎవరికైతే హెల్ప్ చేసే నేచర్ ఉంటుందో, ఎవరికైతే హెల్ప్ చేసే నేచర్ ఉంటుందో ఆ నేచర్ ఏమంటాం మనం? ఫిలాంథ్రోపిక్ నేచర్ అంటాము, లేదంటే మ్యాగ్నానిమస్ నేచర్ అంటామని. మ్యాగ్నానిమస్ నేచర్ లేదంటే ఫిలాంథ్రోపిక్ నేచర్ మీనింగ్ ఏంటి మనకి? ఇది మునిఫిషెంట్ అంటే హెల్పింగ్ నేచర్. సో సో ఈ విధంగా మనకి ఈ వర్డ్స్ గుర్తుండాలి, రైట్? సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి మ్యాగ్నానిమస్ మనకి రూట్ వర్డ్ ఏముందంటే యానిమ్ ఉందండి. యానిమ్ అంటే లైఫ్ అని. యానిమ్ అంటే ఏంటి? లైఫ్. మ్యాగ్నానిమస్, పసిల్లానిమస్, యునానిమస్ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి గుర్తుపెట్టుకోండి, రైట్? సో మొత్తానికి మ్యాగ్నానిమస్ అంటే మీనింగ్ ఏంటి? సో కైండ్ హార్టెడ్, లేదంటే ఫిలాంథ్రోపిక్, లేదంటే మునిఫిషెంట్. సో ఈ విధంగా మనకి ఈ వర్డ్స్ గుర్తుండాలి. సో మొత్తానికి అయితే డాష్ టైడ్ లేని వర్డ్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సినోనిమ్. కోవర్డ్ లేని వర్డ్ సినోనిమ్ అవుతుంది, రైట్? సో విత్ దిస్ వి కంప్లీటెడ్ సెకండ్ క్వశ్చన్. లెట్ us go for the next question, okay? లెట్ us ఆన్సర్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ మనకి ఏం అడిగారో చూద్దాం. అంటే మనకి డైరెక్షన్స్ లో ఏమున్నాయి చూడండి ఇక్కడ మనకి. సో డైరెక్షన్స్, ఏ వర్డ్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై ఇట్స్ యూసేజ్ ఇన్ ఆప్షన్స్, ఫైండ్ ద ఆప్షన్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ వర్డ్. అంటే మనకి ఈ క్వశ్చన్ మనకి ఏంటంటే ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ గురించి అండి, ఓకేనా? దేని గురించి మనకి? ఇన్అప్రోప్రియేట్ యూసేజ్. ఆ వర్డ్ మనకి ఏముందంటే ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ ఉందండి. ఏముంది మనకి? ఇన్ఫిల్ట్రేట్. సో మనకి ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ ని సో ఎక్కడైతే మనకి ప్రాపర్ గా యూజ్ చేయలేదో ఆ స్టేట్మెంట్ ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి, రైట్? ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ ని ఎక్కడైతే ప్రాపర్ గా యూజ్ చేయలేదో ఆ స్టేట్మెంట్ మనం ఆన్సర్ గా తీసుకోవాలి, రైట్? సో ఫస్ట్ అయితే మనకి ఏం తెలియాలంటే ఇన్ఫిల్ట్రేట్ అంటే మీనింగ్ తెలియాలి, రైట్? నార్మల్ గా మనకి ఇన్ఫిల్ట్రేట్ మీనింగ్ ఏంటంటే, రైట్, సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ టర్మ్స్ మనకి ఇన్ఫిల్ట్రేట్ ఏమైందంటే పాస్ త్రూ అంటారండి. ఏమంటారు మనకి? పాస్ త్రూ. లేదంటే ఇంకో మీనింగ్ ఏంటంటే ఎంటర్ సీక్రెట్లీ. ఎంటర్ సీక్రెట్లీ. సీక్రెట్ గా ఎంటర్ అవ్వడాన్ని లేదంటే పాస్ త్రూ అవడాన్ని ఏమంటామంటే మనం ఇన్ఫిల్ట్రేట్ అంటాం, రైట్? కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్? కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మనకి, రైట్, రెయిన్ పడుతుంది అనుకోండి. రెయిన్ పడిన తర్వాత ఆ వాటర్ ఏమవుతుంది? చాలా వరకు ఫ్లో అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది? ఆ ఫ్లో అవ్వకుండా ముందు ఏమవుతుందంటే వాటర్ అనేది భూమిలోకి ఇంకిపోతుంది కదా. అలా భూమిలోకి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే ఇన్ఫిల్ట్రేట్ అంటామండి. ఏమంటాము? ఇన్ఫిల్ట్రేట్. ఆ కంటెక్స్ట్ మనం పాస్ త్రూ అనే మీనింగ్ వాడొచ్చు, రైట్? అది కాకుండా సో ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే సపోజ్ మనకి సో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే టెర్రరిస్టులు కావచ్చు, ఏం చేస్తారంటే కోవర్ట్స్ గా పనిచేస్తారండి. ఎలా పనిచేస్తారు? కోవర్ట్స్. కోవర్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే సీక్రెట్ అని. కోవర్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? సీక్రెట్. వాళ్ళు సీక్రెట్ గా పని చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఆ గ్రూప్ లోకి వాళ్ళు చేరాల్సి ఉంటుంది, రైట్? ఆ గ్రూప్ లోకి సీక్రెట్ గా వాళ్ళు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది, రైట్? ఆ విధంగా సో ఆ గ్రూప్ లోకి, ఆ టెర్రరిస్ట్ గ్రూప్ కావచ్చు, లేదంటే పోలీస్ మెన్ గ్రూప్ కావచ్చు, ఆ గ్రూప్ లోకి ఎవరైనా సరే సీక్రెట్ గా ఎంటర్ అయినా కానీ ఆ యాక్టివిటీని కూడా మనం ఏమంటామంటే ఇన్ఫిల్ట్రేట్ అంటామండి. మొత్తానికి పాస్ త్రూ అని మీనింగ్ కానీ, లేదంటే ఎంటర్ సీక్రెట్లీ అని మీనింగ్ కానీ వస్తే ఏమంటాము? ఇన్ఫిల్ట్రేట్ అంటాం. ఇవి కాకుండా మనకి సో ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ నేను చెప్తాను చూడండి, రైట్? సో ఇన్ఫిల్ట్రేట్ మనం ఏమనొచ్చు అంటే, రైట్, పెర్వేడ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? పెర్వేడ్, ఓకే? పెర్వేడ్ అనొచ్చు, లేదంటే పెనట్రేట్ అనొచ్చు అండి. ఏమనొచ్చు? పెనట్రేట్, రైట్? పెర్వేడ్, పెనట్రేట్, లేదంటే పెర్మియేట్ అని కూడా అనొచ్చు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇన్ఫిల్ట్రేట్ అంటే మనకి ఏంటి? పాస్ త్రూ అని కావచ్చు, లేదంటే ఎంటర్ సీక్రెట్లీ అని కావచ్చు, లేదంటే ఏం కావచ్చు? పెర్వేడ్ కావచ్చు, పెనట్రేట్ కావచ్చు, పెర్మియేట్ కావచ్చు, రైట్? ఇప్పుడైతే మనం ఈచ్ స్టేట్మెంట్ లో ఈ వర్డ్ అనేది ప్రాపర్ గా యూజ్ చేశారో లేదో చూద్దాం, రైట్? దానికోసం ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముందో చూడండి. ఆఫ్టర్ ద స్మాల్ చైల్డ్ వైప్డ్ హిజ్ నోస్ after shaking his friend's hand, germs would infiltrate his body and make him very sick, okay? సో జెమ్స్ అంటే మనకు తెలిసింది కదా, మనకి జెమ్స్ అంటే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, రైట్? అవి ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతాయి, ఆ అబ్బాయి బాడీలోకి వెళ్ళిపోతున్నాయి సెన్స్ మనం ఏమొచ్చు? మనం పాస్ త్రూ అని చెప్పొచ్చా లేదా? కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ ప్రాపర్ గా యూజ్ చేశారా లేదా? జెమ్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి, పాస్ త్రూ. కాబట్టి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మనకి ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ ప్రాపర్ గా యూజ్ చేశారు కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి దీన్ని ఆన్సర్ గా తీసుకోలేము. ఎందుకంటే మనకు కావాల్సిన మనకి ఏంటి? ఇన్అప్రోప్రియేట్ యూసేజ్. ఇప్పుడు మనం సెకండ్ చూద్దాం, బి చూద్దాం, రైట్? బిలో మనకి ఏమైనా చూడండి. కోల్డ్ ఎయిర్ వుడ్ ఇన్ఫిల్ట్రేట్ ద ఫోయర్ డ్యూ టు ఏ డ్రాఫ్ట్ కాజ్డ్ బై స్పేస్ అండర్ ద ఫ్రంట్ డోర్, ఓకే? మనకి సో దేని గురించి మాట్లాడుతున్నాం అంటే బయట నుంచి ఉన్న కోల్డ్ ఎయిర్, చల్ల గాలి అనేది లోపలికి వచ్చేస్తుంది, ఒక ఫ్రంట్ డోర్ ద్వారా లోపలికి వచ్చేస్తుంది, రైట్? బయట ఉన్న చల్ల గాలి అనేది లోపలికి వచ్చేస్తుంది, ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏ సెన్స్ వస్తుంది? మనకి పాస్ త్రూ అనే సెన్స్ వస్తుందా లేదా? సో రైట్, కోల్డ్ ఎయిర్ వుడ్ ఇన్ఫిల్ట్రేట్ ద ఫైర్ డ్యూ టు ఏ డ్రాఫ్ట్ కాజ్డ్ బై ఏ స్పేస్ అండర్ ద ఫ్రంట్ డోర్. మనకి సో డ్రాఫ్ట్ కాజ్డ్ బై మీనింగ్ అంటే ఇక్కడ మనకి
ప్రెజర్లో డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే డ్రాఫ్ట్ అంటామండి, రైట్? మనకి బయట ప్రెజర్ ఎక్కువ ఉండి సో రూమ్ లోపల ప్రెజర్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా బయట ఉండే గాలి లోపలికి వచ్చేస్తుంది కదా, దాన్నే ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు, రైట్? కాబట్టి బయట ఉన్న కోల్డ్ ఎయిర్ అనేది ఏమవుతుంది, సో ఇంటి లోపలికి వచ్చేసింది. ఎలా వచ్చేసింది? ఫ్రంట్ ద్వారా వచ్చేస్తారు, ఫ్రంట్ డోర్ ద్వారా వచ్చేస్తుంది. అలా ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఏమనొచ్చు మనం? ఇన్ఫిల్ట్రేట్ అనొచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ లో కూడా ఈ ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ ని ప్రాపర్ గా యూజ్ చేశారు, రైట్? ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం, రైట్? థర్డ్ స్టేట్మెంట్ ఏముంది? ద ట్రైన్ విల్ ఇన్ఫిల్ట్రేట్ ఫ్రమ్ ద స్టేషన్ ఎట్ ఎగ్జాక్ట్లీ 12 o'clock. సో 12 o'clock ట్రైన్ అనేది ఆ స్టేషన్ కి సీక్రెట్ గా ఎంటర్ అవుతుందా, పోనీ ఆ సీక్రెట్ గా పాస్ అవుతుందా? ఇక్కడ మనకి సీక్రెట్ గా ఎంటర్ అవుతుందని కానీ అంటే పాస్ అవుతుందని కానీ మనం తీసుకోలేం. కాబట్టి ఇక్కడ ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ అయితే రాకూడదండి, ఓకేనా? ఏం చెప్పొచ్చు మనం? విల్ లీవ్ ఫ్రమ్ అనో అలాంటి వర్డ్ రావాలి, విల్ లీవ్ ఫ్రమ్ అనో సో అలాంటి వర్డ్ రావాలి, కానీ మనకి ఏం రాకూడదు? ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ రాకూడదండి. కాబట్టి సో థర్డ్ స్టేట్మెంట్ లో సో ఈ పర్టికులర్ ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ ని ప్రాపర్ గా యూజ్ చేయలేదు, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. మనం స్టేట్మెంట్ డి చూద్దాం. స్టేట్మెంట్ డిలో మనకి ఏముందో చూడండి. ద మదర్ ఇన్ లా డిస్పైజ్డ్. మనకి నార్మల్ గా డిస్పైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సో డిస్లైక్ వెరీ మచ్, ఓకే? అస్సలు ఇష్టం లేకపోతే దాన్ని ఏమంటామంటే డిస్పైజ్ అంటామండి, రైట్? ద మదర్ ఇన్ లా డిస్పైజ్డ్ హర్ న్యూ డాటర్ ఇన్ లా హూ ఫెల్ట్ had decided to infiltrate the family in order to gain a large inheritance. ఇక్కడ మనకి సో సిచ్యువేషన్ ఏంటంటే మదర్ ఇన్ లా వాళ్ళ డాటర్ ఇన్ లాని ఏం చేస్తుంది? డిస్లైక్ చేస్తుంది. ఎందుకు? ఆమె ఏమనుకుంటుందంట? ఇన్హెరిటెన్స్ కోసం, అంటే ఆస్తి కోసమే వచ్చిందని చెప్పి, ఆస్తి కోసమే వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యింది అని చెప్పి అనుకోవడం వల్ల హేట్ చేస్తుంది, రైట్? ఆస్తి కోసమే ఎంటర్ అయ్యిందని చెప్పడానికి మనం ఏం చెప్పొచ్చు? మనకి ఎంటర్ సీక్రెట్లీ ఇన్ఫిల్ట్రేట్, వాళ్ళ ఫ్యామిలీలోకి సీక్రెట్ గా ఎంటర్ అయిపోయింది అని చెప్పి సెన్స్ మనం వాడొచ్చలేదా? ద మదర్ ఇన్ లా డిస్పైజ్డ్ హర్ న్యూ డాటర్ ఇన్ లా హూ ఫెల్ట్ హ్యాడ్ డిసైడెడ్ టు ఇన్ఫిల్ట్రేట్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలోకి సీక్రెట్ గా ఎంటర్ అవ్వాలని అనుకుంది, కాబట్టి ఇన్ఫిల్ట్రేట్ అని సెన్స్ వస్తుందా లేదా? వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి ప్రాపర్ గానే ఉంది, కాబట్టి ఆప్షన్ డి కూడా మనకి ఆన్సర్ కావాలి. సో ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ లో ఓన్లీ స్టేట్మెంట్ సి లో మాత్రమే ఇన్ఫిల్ట్రేట్ అనే వర్డ్ ప్రాపర్ గా యూజ్ చేయలేదు, రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ లో ప్రాపర్ గా యూజ్ చేశారు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. సో లెట్ us go for the next question. Let us start క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 కూడా మనకి సేమ్ డైరెక్షన్స్, రైట్? క్వశ్చన్ నెంబర్ 3 లో ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో అవే డైరెక్షన్స్ మనకి క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఉంటాయి. మనకేంటి? ఇచ్చిన ఒక వర్డ్ కి సో అప్రోప్రియేట్ గా యూసేజ్ ఉంటే ఓకే, లేదంటే ఎక్కడైనా సరే ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఉంటే దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ ఏమి ఇచ్చారు? ఇక్కడ మనకి సో వేగ్, VAGUE అనే వర్డ్ ఇచ్చారు, రైట్? వేగ్. సో నార్మల్ గా మనకి వేగ్ అంటే మీనింగ్ ఏంటంటే అన్క్లియర్ అండి. వేగ్ అంటే మీనింగ్ ఏంటి? అన్క్లియర్. ఓకే, ఈ అన్క్లియర్ అని చెప్పడానికి మనకి ఇంకొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి, రైట్? అవి ఏంటంటే నార్మల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సో నెబ్యులస్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? నెబ్యులస్. ఓకే, నెబ్యులస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే హేజీ అని చెప్పొచ్చు, HAZY, హేజీ అని చెప్పొచ్చు. సో నెబ్యులస్, హేజీ, లేదంటే అంబిగ్వస్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? అంబిగ్వస్. ఇవన్నీ కూడా మనకి అన్క్లియరే. సో ఏంటో వర్డ్స్? VAGU, వేగ్ అంటే ఏం చెప్పొచ్చు మనం? అన్క్లియర్ అని చెప్పొచ్చు, నెబ్యులస్ అని చెప్పొచ్చు, హేజీ అని చెప్పొచ్చు, అంబిగ్వస్ అని చెప్పొచ్చు. సో మనకి అన్క్లియర్ కి యాంటమ్ ఏమవుతుంది? క్లియర్ అవుతుందండి. ఏమవుతుంది? క్లియర్. ఈ క్లియర్ అని చెప్పడానికి మన దగ్గర ఉన్న వర్డ్ ఏంటంటే లూసిడ్. ఏంటో వర్డ్? లూసిడ్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, రైట్? లూసిడ్ అన్నా లేదంటే లూసెంట్ అన్నా, ఓకే, లూసిడ్ అన్నా లేదంటే లూసెంట్ అన్న మీనింగ్ ఏంటి? వెరీ క్లియర్ అని. లూసెడ్ ఆర్ లూసెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెరీ క్లియర్. ఓకే, సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి VAGUE లాంటి వర్డ్ ఇంకోటి ఉంటుందండి, దాన్ని ఏమంటామంటే VOGUE అంటారు. ఏమంటారు? VOGUE. ఇక్కడ మనకి ఏముంది? ఇది VAGUE, వేగ్ అంటే మీనింగ్ ఏంటి? అన్క్లియర్. ఇది మనకి ఏంటి? VOGUE, వోగ్ అంటే మీనింగ్ ఏంటంటే పాపులర్ ఆర్ ఫ్యాషనబుల్ అని చెప్పొచ్చు, రైట్? పాపులర్. సో పాపులర్ ని ఏమంటారంటే వోగ్ అంటారండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇప్పుడైతే మనకి ఈ వేగ్ అనే వర్డ్ యొక్క యూసేజ్ అనేది ఏ స్టేట్మెంట్ లో ప్రాపర్ గా ఉందో చూద్దాం, రైట్? సో ప్రాపర్ గా ఉంటే మనకి అది ఆన్సర్ కాదు, ఎక్కడైతే ఇన్అప్రోప్రియేట్ గా ఉంటుందో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకే, లెట్ us రైట్ స్టార్ట్. సో స్టేట్మెంట్ ఏ చూద్దాం. మనకి ఏముందో చూడండి. ద బుక్ బ్లర్బ్ వాస్ సో వేగ్. మనకి నార్మల్ గా బ్లర్బ్ అంటే మీనింగ్ ఏంటంటే సో డిస్క్రిప్టివ్ లేదంటే షార్ట్ లెట్ డిస్క్రిప్టివ్ అంటాం. షార్ట్ డిస్క్రిప్షన్, షార్ట్ అమౌంట్ లేదంటే సో తక్కువ అమౌంట్ లో ఒక బుక్ మొత్తాన్ని డిస్క్రైబ్ చేసి దాన్ని ఏమంటామంటే బ్లర్బ్ అంటామని. అంటే ఆ బుక్ లో ఉండే కంటెంట్ మొత్తం కాకుండా సో రీడర్ చదివే విధంగా, రీడర్ ని ఎంకరేజ్ చేసే విధంగా, రైట్? రీడర్ కి క్యూరియాసిటీ తెప్పించే విధంగా చిన్న రైట్ నోట్స్ లాంటిది రాస్తే దాన్ని ఏమంటామంటే బ్లర్బ్ అంటాం. ఓకే, ఆ బుక్ గురించి. సో ద బుక్ బ్లర్బ్ వాజ్ సో వేగ్. ఆ బుక్ బ్లర్బ్ ఎలా ఉందంట? ఆ చిన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంట? సో వేగ్ అంటే అన్క్లియర్ గా ఉందంట. ఇట్ టోల్డ్ మీ నథింగ్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఏం చెప్పలేదు, రైట్? టోల్డ్ మీ నథింగ్ వాట్స్ ఎవర్ అబౌట్ ద
ప్లాట్ ఆఫ్ ద బుక్. ఆ ప్లాట్ ఆఫ్ ద బుక్ గురించి, ఆ బుక్ గురించి ఇన్ఫర్మేషన్ ఏది కూడా అది చెప్పలేకపోయిందండి. ఎందుకు చెప్పలేకపోయింది? ఎలా ఉంది అది? అన్‌క్లియర్ గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి మీనింగ్ వస్తుంది కదా! సో వేగ్ అంటే మనకి మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది ప్రాపర్ గానే యూజ్ చేశారు. రైట్? ప్రాపర్ గా యూజ్ చేశారు కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా తీసుకోకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? ఇన్‌అప్రోప్రియేట్ యూసేజ్. నెక్స్ట్ మనకి ఉంది చూడండి ఇక్కడ. రైట్. యాజ్ మిచ్ లుక్డ్ త్రూ ద షవర్ కర్టెన్. సో షవర్ కర్టెన్ తో చూసాడంట. సో షవర్ కర్టెన్ నుంచి చూసేటప్పుడు ఏం కనిపించిందంట? హీ కుడ్ సీ ద వేగ్ అవుట్ లైన్ ఆఫ్ ద గోస్ట్. ఓకేనా? సో గోస్ట్ యొక్క అవుట్ లైన్ చూసారు. రైట్? సో మనకి క్లియర్ అన్‌క్లియర్ ఇక్కడ మనకి వేగ్, అన్‌క్లియర్ అవుట్ లైన్, క్లియర్ కాకుండా అన్‌క్లియర్ గా కనిపించిందంట. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? అన్‌క్లియర్ అవుట్ లైన్. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? ప్రాపర్ గా యూజ్ చేశారు కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్? డేల్ వాజ్ సో డిసప్పాయింటెడ్ ఇన్ ద ఫార్చ్యూన్ టెల్లర్. ఫార్చ్యూన్ టెల్లర్ అంటే ఎవరైతే ఫ్యూచర్ గురించి చెప్తారో వాళ్ళు ఏమంటాం? మనం ఫార్చ్యూన్ టెల్లర్ అంటాం. రైట్? ఫార్చ్యూన్ టెల్లర్స్ వేగ్ ప్రిడిక్షన్ గెస్ హీ ఆస్క్డ్ ఫర్ హిస్ మనీ టు బి రిటర్న్. ఓకే, సో ఈ డేల్ అని ఆయన ఏం చేశారు? ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫ్యూచర్ గురించి చెప్పమన్నాడు. సో ఆయన కూడా చెప్పాడు. చెప్పినా కానీ తర్వాత ఏమైందంట? సో డబ్బులు వెనక్కి ఇమ్మన్నాడంట. ఎందుకు వెనక్కి ఇమ్మన్నాడు? ఆయన చెప్పిన ఆ ఫార్చ్యూన్ టెల్లర్ చెప్పిన సో ప్రిడిక్షన్ అనేది ఎలా ఉందంట? చాలా అన్‌క్లియర్ గా ఉందంట. అందుకని డబ్బులు వెనక్కి అడిగాడు. కాబట్టి ఇక్కడ వేగ్ అంటే అన్‌క్లియర్ అనే సెన్స్ వస్తుంది లేదా? ప్రిడిక్షన్ అనేది చాలా అన్‌క్లియర్ గా ఉంది అనే సెన్స్ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి ఎలా ఉంది? ప్రాపర్ గానే ఉంది. రైట్? సో వేగ్ ప్రిడిక్షన్, అన్‌క్లియర్ ప్రిడిక్షన్ కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. రైట్? ఆబ్వియస్ మన ఆన్సర్ ఏం కావాలి? డి కావాలి. ఇప్పుడు చూద్దాం. రైట్? సో ఆల్ ఆఫ్ ద రన్నర్స్ నీడ్ ఏ వేగ్ స్టార్టింగ్ పాయింట్ సో దట్ నో వన్ హ్యాస్ అన్ అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్. మనం ఏమన్నామంటే ఒక రన్నింగ్ రేస్ జరిగేటప్పుడు అందరికీ కూడా స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉండాలి? చాలా క్లియర్ స్టార్టింగ్ పాయింట్ ఉండాలా? అన్‌క్లియర్ స్టార్టింగ్ పాయింట్ ఉండాలా? క్లియర్ స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. అప్పుడే మనకి ఏమి ఉండదు? అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు? వేగ్ అంటున్నాడు. అంటే అన్‌క్లియర్ స్టార్టింగ్ పాయింట్ ఉండాలా? నో. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే డెఫినిట్ అనో ఏదో రావాలి. రైట్? డెఫినిట్ అనో క్లియర్ అనో అలాంటి వర్డ్ రావాలి కానీ మనకి ఏం రాకూడదు? విఏజియు వేగ్ అని రాకూడదు. కాబట్టి ఇది మనకి యూసేజ్ రాంగ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? స్టేట్మెంట్ డి. ఓకే, ఎక్కడైతే మనకి రాంగ్ యూసేజ్ ఉంటుందో దాన్నే ఆన్సర్ గా తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 5 to 9 ఉన్నాయి. మనకి ఏంటివి? క్లోజ్ టెస్ట్. రైట్? క్లోజ్ టెస్ట్ మనకి తెలిసింది కాబట్టి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ గా సో క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్. రైట్? సో ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఏముందో చూడండి. స్మార్ట్ ఫోన్స్ హ్యావ్ బికమ్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ దేర్ డాష్ యూసేజ్ ఈజ్ నౌ ఇంపాక్టింగ్ హ్యూమన్ బిహేవియర్. ఓకే, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నారంటే స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో మనకి ఏ రావాలి చూడండి. సో ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ దేర్ డాష్ యూసేజ్. ఇక్కడ మనకి యూసేజ్. ఓకే, ఇక్కడ మనకి యూసేజ్ మనకి ఏంటి? నౌన్. యూసేజ్ మనకి ఏంటి? నౌన్. నౌన్ కాబట్టి ఈ నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే యాడ్జెక్టివ్ రావాలండి. ఏం రావాలి మనకి? యాడ్జెక్టివ్. సో ఇప్పుడు దేర్ డాష్ యూసేజ్, ఇప్పుడు ఎలాంటి యూసేజ్ చూద్దాం. రైట్? ఆప్షన్ లో మనకి యాడ్జెక్టివ్ ఉండాలి. ఆ యాడ్జెక్టివ్ కూడా ఉండాలి, ఆ యూసేజ్ కి సరిపోయేటట్టుగా ఉండాలి. రైట్? యూసేజ్ ఏమన్నా ఇక్కడ యూసేజ్. ఎలాంటి యూసేజ్ చూడండి ఇక్కడ మనకి. సో ఎక్సీడింగ్ యూసేజా, ఎక్సెసివ్ యూసేజా, ఎక్సీడింగ్లీ యూసేజా, ఎక్సీడ్ యూసేజా. మనకి ఏం రావాలి? యూసేజ్ మనం ఏమనుకున్నాము? నౌన్ రావాలి. నౌన్ ముందు ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. రైట్? సో యాడ్జెక్టివ్ రావాలి కాబట్టి చూద్దాం. రైట్? మనకి ఏముంది? ఎక్సీడ్. ఎక్సీడ్ మనకి ఏంటి? వర్బ్. ఇది వెర్బ్ అని ఎలా చెప్తున్నాం మనం? సో ఈ ఎక్సీడ్ కి మనం ఐఎన్జీ యాడ్ చేయొచ్చా లేదా? సో ఇక్కడ యాడ్ చేసాం లేదా? ఐఎన్జీ. ఎప్పుడైనా సరే ఒక వర్డ్ కి మనం ఐఎన్జీ యాడ్ చేయగలుగుతున్నామంటే అది ఏమవుతుందంటే ఏమవుతుందంటే వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది? వర్బ్. అది కూడా ఇదేంటి మనకి? ఇది V1 లో ఉన్నట్టు. కాబట్టి మనకి ఏం కావాలి? నౌన్ ముందు కాబట్టి యాడ్జెక్టివ్ రావాలి కాబట్టి ఎక్సీడ్ మన ఆన్సర్ కాదు. రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? ఎక్సీడింగ్లీ. మనకి ఇక్కడ ఏమని చివర ఎల్వై. ఎప్పుడైనా సరే ఒక యాడ్జెక్టివ్ కి, ఓకే, యాడ్జెక్టివ్ కి మనం ఎల్వై యాడ్ చేస్తే అది ఏమైపోద్ది అంటే సో యాడ్వర్బ్ అయిపోతుందండి. ఏమైపోతుంది? యాడ్వర్బ్. కాబట్టి ఎక్సీడింగ్లీ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. ఎక్సీడింగ్లీ ఏమవుతుంది? యాడ్వర్బ్. ఇలాంటిదే మనకి ఇంకోటి ఉంటుందండి నౌన్. నౌన్ ప్లస్ ఎల్వై అయితే ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్ ఉంటాయండి. సో మనకి ఎల్వైతో ఎండ్ అయింది కదా అని చెప్పి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయకూడదండి. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యాడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. అలా కాకుండా నౌన్ ప్లస్ ఎల్వై ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఒక లాజిక్ చెప్తాను చూడండి. సపోజ్ ఇలా ఉందనుకోండి. రైట్? ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్? సో క్విక్ ఉందనుకోండి. క్విక్. సో క్విక్ అనేది మనకి ఏంటి? యాడ్జెక్టివ్. క్విక్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. క్విక్లీ ఏమైతుంది? యాడ్వర్బ్ అవుతుంది. అంతేనా? సో క్విక్ యాడ్జెక్టివ్, క్విక్లీ ఏమైతుంది? యాడ్వర్బ్. కాబట్టి యాడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై ఏమైతుంది? యాడ్వర్బ్. దట్స్ ఫైన్. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? నౌన్ ప్లస్ ఎల్వై. సపోజ్ ఇక్కడ మనం ఫ్రెండ్ అంటున్నాం అనుకోండి. ఫ్రెండ్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్ యాడ్వర్బా? ఫ్రెండ్ అనేది నౌన్ అండి. ఫ్రెండ్ అనేది ఏంటి? నౌన్. ఇప్పుడు నౌన్ కి ఎల్వై యాడ్ చేసాం అనుకోండి. ఫ్రెండ్లీ మనకి ఏమవుతుంది? యాడ్వర్బా యాడ్జెక్టివా? ఫ్రెండ్లీ నేచర్ అంటారా లేదా? ఫ్రెండ్లీ నేచర్ లేదంటే ఫ్రెండ్లీ పర్సన్ అన్నప్పుడు ఏమవుతుంది మనకి? అది యాడ్జెక్టివ్. కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రైట్? ఏంటో పాయింట్ ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ కి ఎల్వై యాడ్ చేస్తే ఏమైపోతుంది? అది యాడ్వర్బ్ అవుతుందండి. రైట్? అలా కాకుండా నౌన్ కి ఎల్వై
యాడ్ చేస్తే ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది, రైట్. మనకు కావాల్సింది మనకి ఏంటి, యాడ్జెక్టివ్ కావాలి. ఎందుకంటే యూసేజ్ మనకి ఏంటి, నౌన్. నౌన్ ముందు ఏం రావాలి, యాడ్జెక్టివ్. ఈ ఎక్సీడింగ్లీ మనకి యాడ్జెక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఉంది. ఎప్పుడు నౌన్ ప్లస్ ఎల్వై అయితే. కానీ మనకి ఏమొచ్చింది, ఎక్సీడింగ్. నార్మల్ గా ఐఎన్జీ ఫామ్ ఉన్న వాటిని ఎలా కన్సిడర్ చేస్తాం మనం, నౌన్ గా కన్సిడర్ చేస్తామా, లేదంటే యాడ్జెక్టివ్ గా ఇక్కడ ఈ పర్టికులర్ సిచువేషన్ ఎలా కన్సిడర్ చేస్తాం, మనం అక్కడ యాడ్జెక్టివ్ గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఎక్సీడింగ్లీ ఏమైందంటే యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు, ఎందుకంటే మనకు కావాల్సింది మనకి ఏంటి, యాడ్జెక్టివ్. నెక్స్ట్ మనకి ఏముందంటే ఎక్సీడింగ్. ఇది బేసిక్ గా మనకి ఏంటి, ఇది వెర్బ్ కి V4 ఫామ్. ఓకే, సో V4 ఫామ్. ఓకే, సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం, మనకి యాడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు. యాక్టివ్ సెన్స్ లో V4 ని యాడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు, పాసివ్ సెన్స్ లో V3 ని యాడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు. కనుక మనకి ఎక్సీడింగ్ యూసేజ్ మనకు ఉంటుందా, ఉండదు. కాబట్టి కలెక్షన్ సరిపోవట్లేదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి మనకి మిగిలింది ఏంటి, ఎక్సెసివ్. ఎక్సెసివ్ కి చివర ఏమొచ్చింది, IVE. ఎప్పుడైనా సరే మనకి ఒక వర్డ్ కి చివర IVE వచ్చిందంటే, ఓకేనా, సో మనకి రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఎప్పుడైనా సరే ఒక వర్డ్ కి చివర IVE వచ్చింది అనుకోండి, అదేమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి, యాడ్జెక్టివ్. ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ఇస్తాను చూడండి, రైట్. సపోజ్ ఇలా ఉందనుకోండి, రైట్. IVE కదా, రైట్. పాజిటివ్, క్రియేటివ్. ఓకే, ఇలా ఉందనుకోండి, పాజిటివ్, క్రియేటివ్. సో దేని ఎండ్ అవుతుంది, IVE. దేని ఎండ్ అవుతుంది, IVE. సో మనకి ఏమైందండి, ఇవ్వండి యాడ్జెక్టివ్, రైట్. వీటికి నౌన్స్ కావాలనుకోండి, పాజిటివ్ కి నౌన్ ఏమైందంటే, సో పాజిటివ్నెస్ అవుతుందండి. ఏమవుతుంది, పాజిటివ్నెస్. అంటే చివరి ఏం యాడ్ చేసాం మనం, NES యాడ్ చేసాం. రైట్. క్రియేటివ్ కి మనకి నౌన్ ఏమైందంటే క్రియేటివిటీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, క్రియేటివిటీ. అంటే చివరి ఏమొచ్చింది, ITY. అంటే చివర మనకి NESS కానీ లేదంటే ITY కానీ వస్తే ఏమైతాయి, అవి నౌన్స్ అవుతాయండి. ఏమైతాయి, నౌన్స్. గుర్తుపెట్టుకోండి, రైట్. చివర మనకి IVE కానీ IVE వస్తే ఏమవుతుంది, యాడ్జెక్టివ్. చివర NESS కానీ ITY వస్తే కానీ ఏమైతాయి మనకి, రైట్, సో నౌన్స్ అయితే. ఇక్కడ మనకి ఏం రావాలి, ఇక్కడ IVE. కాబట్టి ఏంటిది, యాడ్జెక్టివ్. కాబట్టి మనకు అవసరం మనకి ఏంటి, యాడ్జెక్టివ్. అంటే ఎక్సెసివ్ యూసేజ్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఇలా ఈజీగా మనం చేయొచ్చు. అంటే జస్ట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, excessive usage. Now let us go for the next question. Okay, now let us answer question number 6. Okay, excessive usage is now impacting human behavior. We need to dash think about. Okay, we need to dash think about. మనకి ఏమొచ్చింది, 2 వచ్చిందండి, రైట్. నార్మల్ గా 2 ప్లస్ ఏమొస్తుందంటే V1 వస్తుంది. వచ్చింది లేదా, we need to think వచ్చేసింది, రైట్. సో 2 ప్లస్ V1 వచ్చేసింది. మరి ఇక్కడ ఈ బ్లాంక్ లో మనకి ఏం రావాలంటే, ఈ థింక్ అనేది మనకి ఏంటి, వర్బ్ అండి. థింక్ అనేది మనకి ఏంటి, వర్బ్. వెర్బ్ గురించి మోడిఫై చేయాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వెర్బ్ ని మోడిఫై చేసేది ఏమై ఉంటుందంటే యాడ్వర్బ్ అయి ఉంటుందండి. ఏమై ఉంటుంది, యాడ్వర్బ్. వెర్బ్ ని మోడిఫై చేసేది ఏమై ఉంటుంది, యాడ్వర్బ్ అయి ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ యాడ్వర్బ్ లో కూడా మళ్ళీ ఏముంది, వెర్బ్ ఉందా లేదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, రైట్. వెర్బ్ ని మోడిఫై చేసేది ఏమై ఉంటుంది, యాడ్వర్బ్ అయి ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ బ్లాంక్ లో మనకి ఏం కావాలంటే యాడ్వర్బ్ కావాలండి. కాబట్టి ఇప్పుడు మనకి ఆప్షన్ లో ఎక్కడైతే యాడ్వర్బ్స్ ఉంటాయో వాటిని మనం వెతికితే సరిపోతుంది, రైట్. 6th క్వశ్చన్ ఆన్సర్ మనకి ఏమైందంటే యాడ్వర్బ్. నార్మల్ గా మనం ఏమనుకున్నాం, యాడ్వర్బ్ దేంతో ఎండ్ అవుతాయి, ఎల్వ్ అయితే ఎండ్ అవుతాయి, రైట్. చూడండి, సిరీస్ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుందా, నో. సిరీస్ మనకి ఏమవుతుందంటే, రైట్, సో నౌన్ అవుతుందండి. సిరీస్ ఏమవుతుంది మనకి, నౌన్. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, సీరియస్నెస్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకి ఏముంది, చివర NESS వస్తే ఏమవుతుంది మనకి, నౌన్. ఇంతకు ముందు క్వశ్చన్ లో చెప్పుకున్నాం కదా, సో చివర NESS మనకి ఏమవుతుంది, నౌన్. అంటే ఇది కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది, సీరియస్లీ. ఇప్పుడు మనకి చూద్దాం, మనకి సీరియస్ లో మనకి OUS మనకి ఏంటి, యాడ్జెక్టివ్. ఎప్పుడైనా సరే ఒక వర్డ్ అనేది OUS తో ఎండ్ అవుతుంది అనుకోండి, అంటే ఇలా, రైట్. డేంజరస్. డేంజరస్ అన్నప్పుడు మనకి ఇదేంటిది, మనకి ఇది యాడ్జెక్టివ్. ఈ ఓఎస్ చివరి మనకి ఎల్వై యాడ్ చేసాం అనుకోండి, డేంజరస్లీ ఏమైపోతుంది, యాడ్వర్బ్. కాబట్టి సీరియస్లీ మనకి ఏంటి, యాడ్వర్బ్. సీరియస్లీ మనకి ఏంటి, యాడ్వర్బ్. సీరియస్ మనకి ఏంటి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యాడ్జెక్టివ్. సో మనకు కావాల్సింది మనకి ఏమనుకున్నాం, యాడ్జెక్టివ్, యాడ్వర్బా, యాడ్వర్బ్ కావాలి. ఎందుకు యాడ్వర్బ్ కావాలి, వెర్బ్ ని మోడిఫై చేయాలి కాబట్టి. వెర్బ్ ని మోడిఫై చేయాలి కాబట్టి యాడ్వర్బ్ కావాలి. కాబట్టి మనకి యాడ్జెక్టివ్ లో ఏమొస్తుంది, సీరియస్లీ. కాబట్టి ఆ పర్టికులర్ బ్లాంక్ లో మనకి ఏం రావాలంటే సీరియస్లీ అనే వర్డ్ రావాలండి. ఏం రావాలి ఇక్కడ మనకి, సీరియస్. వీ నీడ్ టు సీరియస్లీ థింక్ అబౌట్. ఎందుకంటే థింక్ మనకి ఏంటి, రైట్. సో వెర్బ్ ని మోడిఫై చేయాలి, యాడ్వర్బ్ మోడిఫై చేయాలి. కాబట్టి మనకి ఏం ఆన్సర్ వస్తుంది, సీరియస్లీ థింక్ అబౌట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 7. Okay, question number 7 చూద్దాం. Yes, the concept of disconnecting with dash వర్చువల్ వరల్డ్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్కనెక్టింగ్ విత్. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే విత్ వచ్చిందండి. విత్ మనకి ఏంటి, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. వచ్చిందా లేదా, వరల్డ్. ఏమొచ్చింది మనకి, వరల్డ్. విత్ ద వరల్డ్ అంటాం, రైట్. వరల్డ్ వచ్చిందా, వరల్డ్ కంటే ముందే వచ్చింది వర్చువల్. వర్చువల్ మనకి ఏంటి, యాడ్జెక్టివ్. సో మనకి దీనికంటే ముందే రావచ్చు, సింపుల్ గా ఆర్టికల్ రావచ్చు అండి. ఏం రావచ్చు మనకి, ఆర్టికల్. సో ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రావచ్చా లేదా, సింపుల్ లాజిక్, ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. కాబట్టి ఆప్షన్ మనకి ఏముంది, దా ఉంది, ఏ ఉంది,
ఎనీ ఉంది, మెనీ ఉంది, రైట్? వీటిల్లో ద, ఏ వీటిని ఏమంటామంటే ఆర్టికల్స్ అంటాము. వీటిని ఏమంటాము? ఆర్టికల్స్ అంటామండి, ఆర్టికల్స్, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? ఎనీ. ఎనీని ఏమంటామంటే ఇండెఫినెట్ అంటామండి. ఏమంటాము? ఇండెఫినెట్స్ అంటాం, ఇండెఫినెట్, రైట్? నెక్స్ట్ మనకి మినీ. మినీని ఏమంటామంటే క్వాంటిఫైర్ అంటామండి, క్వాంటిఫైర్. సో ఏ, ద అనేది ఆర్టికల్స్, ఎనీ అనేది మనకి ఏంటి? ఇండెఫినెట్, మినీ అనేది మనకి ఏంటి? క్వాంటిఫైర్. వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే డిటర్మినర్స్ అంటారండి. ఏమంటారు? డిటర్మినర్స్. సో డిటర్మినర్స్ అంటే ఏమేం చేస్తాయంటే, డిటర్మినర్స్ ఏం చేస్తాయంటే దే రైట్ క్వాలిఫై, దే క్వాలిఫై నౌన్స్. గుర్తుపెట్టుకోండి, రైట్? సో డిటర్మినర్స్ ఏం చేస్తాయి? నౌన్స్ ని క్వాలిఫై చేస్తాయండి. యాడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? మాడిఫై చేస్తాయండి. గుర్తుపెట్టుకోండి, రైట్? యాడ్జెక్టివ్స్ అయితే నౌన్స్ ని మాడిఫై చేస్తాయి, డిటర్మినర్స్ అయితే నౌన్స్ ని క్వాలిఫై చేస్తాయి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా డిటర్మినర్సే కాబట్టి ఇవన్నీ మనకి ఏం చేయాలి? నౌన్స్ ని క్వాలిఫై చేయాలి, రైట్? వీటిలో ఏ డిటర్మినర్ మనం తీసుకుంటామో చూద్దాం, రైట్? సో ఏ వర్చువల్ వర్డ్ అంటామా? ఆబ్వియస్ గా మనకి సో డెఫినెట్, మన ఇక్కడ డెఫినెట్ సెన్స్ లో మాట్లాడుతున్నామా, ఇండెఫినెట్ సెన్స్ లో మాట్లాడుతున్నామా? కాబట్టి డెఫినెట్ సెన్స్ లో మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఏం రావాలంటే ఆర్టికల్ అనేది కూడా డెఫినెట్ ఆర్టికల్ ఉండాలి. కాబట్టి ఏం రావాలి మనకి? ద వర్చువల్ వర్డ్. సో ఏముంది? డిస్కనెక్టింగ్ విత్ ఏ వర్చువల్ వరల్డ్ అంటామా, విత్ ద వర్చువల్ అంటామా? మనం చెప్పేది మనం పర్టికులర్ సెన్స్ లో చెప్తున్నాం కాబట్టి మనకి ఏం రావాలంటే ద వర్చువల్. అంతేగాని ఎనీ ఇండెఫినెట్, ఇండెఫినెట్ కాదు. అదేవిధంగా క్వాంటిఫైరా, మెనీ వర్డ్స్ ఉన్నాయి. ఒకవేళ మెనీ రావాలంటే మనకి ఏం ఉండాలి? వర్డ్స్ అని రావాలి. కానీ వర్డ్స్ అని వచ్చిందా, వర్డ్ అని వచ్చిందా? వర్డ్ వచ్చింది కాబట్టి మనకి ఏం రాకూడదు? మెనీ రాకూడదు. అదేవిధంగా ఇండెఫినెట్ కాదు కాబట్టి ఏం రాకూడదు మనకి? సో ఎనీ కూడా రాకూడదు. మనకి ఏ కూడా రాకూడదు. మనకి ఏం రావాలి? ఆబ్వియస్ గా ద ఒక్కటే రావాలి. ఇప్పుడు ఏమైందంటే ద వరల్డ్. ఏమంటాం మనం? ద వరల్డ్. సో disconnecting with the virtual world is not just a fad. Okay na? కాబట్టి మనకి ఏం రావాలంటే దా రావాలండి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 8. ఓకే, మనకి ఏముందో చూడండి. ద గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ వివో ఇన్ హీ స్పీచ్ నడ్జ్డ్. నార్మల్ గా మనకి నడ్జ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే పుష్ అనే మీనింగ్ ఉందండి. నడ్జ్డ్ మీనింగ్ ఏంటి మనకి? పుష్. దెన్ ఇంకో మీనింగ్ ఏంటంటే ఎంకరేజ్. ఓకేనా? సో నడ్జ్ అంటే మీనింగ్ ఏంటి? పుష్ ఆర్ ఎంకరేజ్, రైట్? నడ్జ్డ్ ఆల్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ డాష్ ఏ స్టెప్ బ్యాక్వర్డ్ అండ్ థింక్, ఏ స్టెప్ బ్యాక్వర్డ్ అండ్ థింక్. ఇప్పుడు మనకి ఏం రావాలి? సో నడ్జ్డ్ టు టేక్, నడ్జ్డ్ టు టేకింగ్, నడ్జ్డ్ టేకెనా, టేక్స్. ఇక్కడ చూసుకున్నట్టు మనకి టేక్ అనే వర్బ్ కి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయండి. టేక్ అనే వర్బ్స్ కి ఏమున్నాయి మనకి? డిఫరెంట్ ఫార్మ్స్. ఒకటి 2+V1 ఉంది, ఒకటి 2+V4 ఉంది, ఒకటి V3 ఉంది, ఒకటి ఏముంది? V1+S ఉంది. మనకి ఏం రావాలంటే మనకి ఏముంది? సపోజ్ ఎలా ఉంది అనుకోండి, ఒక సింపుల్ స్టేట్మెంట్ చెప్తాను చూడండి. హీ ఎంకరేజ్డ్ మీ డాన్స్ అనొచ్చా మనం? చూడండి, హీ ఎంకరేజ్డ్ మీ డాన్స్ అనొచ్చా? అనలేం. ఏమన్నా? హీ ఎంకరేజ్డ్ మీ టు డాన్స్ అంటామండి. అవునా కాదా? హీ ఎంకరేజ్డ్ డాన్స్ అని చెప్పకూడదు, హీ ఎంకరేజ్డ్ మీ డాన్స్ అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? హీ ఎంకరేజ్డ్ మీ టు డాన్స్ అని చెప్పాలి. అంటే మనకి ఎంకరేజ్ అనే వర్డ్ తర్వాత మనం ఏం తీసుకుంటున్నాము? 2+V1 తీసుకుంటున్నాం అండి. ఏం తీసుకుంటున్నాం మనం? 2+V1. కాబట్టి ఇక్కడ నడ్జ్డ్ అన్న మీనింగ్ ఏంటి మనకి? పుష్ ఆర్ ఎంకరేజ్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలంటే నడ్జ్డ్ సమ్వన్. ఇక్కడ ఎవరు సమ్వన్ అంటే? ఆల్ స్మార్ట్ ఫోన్ యూజర్స్. నడ్జ్డ్ సమ్వన్ టు డూ సంథింగ్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే 2+V1 రావాలండి. ఏం రావాలి? 2+V1. సో ఆప్షన్ లో ఎక్కడైతే మనకి 2+V1 ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్? కాబట్టి ఇక్కడ ఏం రావాలి చూడండి? ఆప్షన్ ఏ. సో ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి, రైట్? హీ ఎంకరేజ్డ్ మీ టు డాన్స్ అంటాం కానీ హీ ఎంకరేజ్డ్ మీ డాన్స్ అని చెప్పాం. కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్ అనే వర్డ్ తో మనకి ఏం రావాలి? 2+V1 రావాలి, రైట్? ఎంకరేజ్ సమ్ వన్ టు డూ సంథింగ్. సో ఆ విధంగా మనకి ఏం రావాలి? 2+V1. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? టు టేక్. సో లెట్ us go for the next question. ఓకే, మనకి ఇప్పుడు 9th క్వశ్చన్ ఆన్సర్ చేద్దామని, రైట్? సో 9th క్వశ్చన్ మనకి ఏముందో చూడండి. సో to take a step backward and think, he said, let's dash our mobiles and pledge to be closer and nearer to our loved ones. ఇక్కడ మనకి ఏమన్నారు? సో nearer to our loved ones. our loved ones అంటే ఇక్కడ ఎవరు అయి ఉంటారు? హ్యూమన్స్ అయి ఉంటారు. హ్యూమన్స్ కి దగ్గరగా ఉండాలంటే మొబైల్స్ ఏం చేయాలి? మనం దూరం పెట్టాలి. ఆ సెన్స్ రావాలి, రైట్? సో మొబైల్స్ ఏం చేయాలి? మనం స్విచ్ ఆఫ్ చేయాలా, స్విచ్ ఇన్ చేయాలా, స్విచ్ ఓవరా, స్విచ్ అప్. ఆబ్వియస్గా మనకి ఏం తెలుసు? స్విచ్ ఆన్ అంటే ఆన్ చేయడం, స్విచ్ ఆఫ్ అంటే ఆఫ్ చేయడం, రైట్? ఇక్కడ మనకి సో హ్యూమన్స్ కి దగ్గరగా ఉండాలంటే మొబైల్ ఫోన్స్ ఏం చేయాలి? ఆపేయాలి. ఆపేయాలని సెన్స్ మనకి ఏమొస్తుందంటే స్విచ్ ఆఫ్. ఏమొస్తుంది మనకి? స్విచ్ ఆఫ్. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఉన్నాయి కదా, స్విచ్ ఓవర్, స్విచ్ అప్. మనకి ఏమొస్తుందంటే చేంజ్ అనే మీనింగ్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి? చేంజ్. ఇక్కడ మనకి స్విచ్ అప్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది చేంజ్ తో పాటు, ఇంప్రూవ్. చేంజే, కాకపోతే ఎలా ఇంప్రూవ్ అయ్యే విధంగా చేంజ్ చేసి దాన్ని ఏమంటామంటే స్విచ్ అప్ అంటామండి. స్విచ్ అప్ అంటే మీనింగ్ ఏంటి? చేంజ్ టు ఇంప్రూవ్ సంథింగ్. చేంజ్ టు ఇంప్రూవ్ సంథింగ్, దాన్ని ఏమంటాము? స్విచ్ అప్. చేంజ్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్, దాన్ని ఏమంటామంటే స్విచ్ ఓవర్ అంటామండి. చేంజ్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్, దాన్ని ఏమంటాము? స్విచ్ ఓవర్. స్విచ్ అనే వర్డ్, స్విచ్ ఇన్ అనే వర్డ్ మనకు లేదు, బట్ జస్ట్ మనకి ఏముంది? స్విచ్. స్విచ్ అంటే మీనింగ్ ఏంటి? అగైన్ చేంజ్.
స్విచ్ ఆఫ్ అంటే ఆపేయడం. సో ప్రాసెస్ని ఆపేయడం ఏమంటాం, స్విచ్ ఆఫ్ అంటాం. స్టార్ట్ చేస్తే ఏమంటాము, స్విచ్ ఆన్. కాబట్టి మొబైల్స్ ఏం చేయాలి ఇక్కడ మనకి, స్విచ్ ఆఫ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. ఇది ఈజీ వన్, డైరెక్ట్గా చేసేయచ్చు, రైట్. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్. Let us answer question number 10. మనం ఫస్ట్ అయితే డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి, రైట్. ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో 4 words have been highlighted and placed in a sentence. Identify the correct sequence of the words in the sentence. Also, one of the given words will need to be replaced. Identify the correct sequence and the correct replacement and mark that option as your answer. అంటే మనకి ఈ మోడల్లో ఏం జరిగిద్దంటే, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ మనకి 4 bold words ఉంటాయి. ఆ 4 bold words అనేవి మనకి ఆర్డర్లో ఉండవు అనమాట. అంటే వాడు ఉండాల్సిన ప్లేస్లో లేకుండా ఎలా ఉంటాయంటే జంబులుగా ఉంటాయి. వాటి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ప్రాపర్ ప్లేస్లో అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఆ విధంగా అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఈ వీటిల్లో ఒక రైట్ అరేంజ్మెంట్ మనం చూస్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకొక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏంటంటే, ఈ 4 words లో ఒక వర్డ్ అనేది సో రాంగ్ యూసేజ్లో ఉంది, అంటే కరెక్ట్గా ఆ ప్లేస్లో అది ఉండకూడదు. కాబట్టి ఆ ప్లేస్లో వేరే వర్డ్ మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఆ వర్డ్స్ ఏమైందంటే ఇక్కడ బోర్డర్ కావచ్చు, బ్రీచింగ్ అనే వర్డ్తో రీప్లేస్ చేయొచ్చు, సరెండర్ అనే వర్డ్తో రీప్లేస్ చేయొచ్చు, డెఫినేషన్ అనే వర్డ్తో రీప్లేస్ చేయొచ్చు, రైట్. కాబట్టి మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ మనం దేన్ని రీప్లేస్ చేయాలో ఆ వర్డ్స్ ఆలోచించండి, రైట్. మనకి ఏమైనా చూడండి, బోర్డర్ అనే వర్డ్ ఉంది, బ్రీచింగ్ అనే వర్డ్ ఉంది, సరెండర్ అనే వర్డ్ ఉంది, డెఫినేషన్. వీటిలో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసినట్టయితే మనకి బోర్డర్ ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి. బోర్డర్ ఏమవుతుంది, నౌన్. బ్రీచింగ్ ఏమవుతుందంటే మనకి సో V4 అవుతుందండి, రైట్. సరెండర్ ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది, V1 అవుతుంది, రైట్. సో డెఫినేషన్ ఏమవుతుందంటే మనకి నౌన్ అవుతుందండి. ఎందుకంటే నౌన్ అవుతుందంటే TION. TION ఏమవుతుంది మనకి ఎండ్ అయితే సో నౌన్ అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బోర్డర్, డెఫినేషన్ మనకి ఏమున్నాయి ఇక్కడ మనకి నౌన్. కాబట్టి ఎక్కువ మనకి నౌన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా మనకి బ్రీచింగ్ కూడా మనకి V4 అంటే జరండ్. దాన్ని కూడా మనం ఎలా యూజ్ చేయొచ్చు, నౌన్ గానే యూజ్ చేయొచ్చు. కాబట్టి మనకి పాసిబిలిటీ ఏంటంటే నౌన్ ని మనం సో రీప్లేస్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు దేనికోసం చూడాలంటే నౌన్ యొక్క ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, రైట్. మీకు ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ ని ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి, రైట్. ఇచ్చిన వాటిలో రీప్లేస్ చేయాల్సిన వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే మన క్వశ్చన్ అనేది ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, రైట్. ఇప్పుడు మనం చూద్దాం, మనకి ఏముంది ఇక్కడ, అమౌంట్ ఆఫ్ ద చైనీస్ పీపుల్స్ లిబరేషన్ హెలికాప్టర్స్ కేమ్ క్లోజ్ టు ద ఇండియన్ డ్యూరింగ్ ద ఫేస్ ఆఫ్ విత్ ద ఆర్మీ ఫోర్సెస్ ఇన్ ఈస్టర్న్ లడక్. సో మనకైతే సో ఫస్ట్ రీడింగ్ లోనే చాలా ప్లేసెస్ లో మనకి అదే ఇన్కరెక్ట్ గా కనిపిస్తుంది లేదా. ఇప్పుడు మనం చూద్దాం, రైట్. మనకి ఈచ్ పార్ట్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనలైజ్ చేద్దాం. మనకి ఏదైనా మనకి అమౌంట్ ఆఫ్ ద చైనీస్ పీపుల్స్ లిబరేషన్, మనకి బిగినింగ్ లో మనకి ఏం రావాలి, నౌన్ రావాలి, అమౌంట్ నౌనే. కానీ ఈ కంటెక్స్ట్ మనకి అమౌంట్ రావచ్చా, రాకూడదు. కాబట్టి సో ఆ వర్డ్ అక్కడ మనకు ప్రాపర్ గా లేదు. నెక్స్ట్ మనం ఏమని చూడండి, పీపుల్స్ లిబరేషన్ హెలికాప్టర్స్ అంటామా, చైనీస్ పీపుల్ లిబరేషన్ హెలికాప్టర్స్ అంటామా, నో. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే ఇంకో వర్డ్ రావాలి. ఆ వర్డ్ ఏమై ఉండాలి, మనకి నౌన్ అయి ఉండాలి. ఏమైనా ఉండాలి మనకి నౌన్. ఎందుకంటే ఈ పీపుల్స్ లిబరేషన్ ఉంది కదా, ఇదంతా ఎలా పనిచేస్తుందంటే యాడ్జెక్టివ్ లో పనిచేస్తుంది. కాబట్టి మనకి ఏం రావాలి, నౌన్. ఆ నౌన్ ఏమవుతుందంటే హెలికాప్టర్స్ అంటామా, ఇండియన్. అగైన్ మనకి ఇండియన్ కూడా ఏంటి, యాడ్జెక్టివ్. కాబట్టి అది కూడా కాదు, మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. ఇంకేముంది మనకి, ఆర్మీ. ఛాన్స్ ఉందా లేదా. సో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనొచ్చా లేదా. కాబట్టి మనకి ఈ పర్టికులర్ ప్లేస్ లో అంటే సెకండ్ ప్లేస్ లో మనకి ఏం రావాలంటే డి రావాలండి, రైట్. మనకి ఇక్కడ 4 words ఉన్నాయి కదా, 1 2 3 4. వీటిలో మనకి సెకండ్ ప్లేస్ లో ఏం రావాలి, డి రావాలి. ఎందుకు రావాలంటే సో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటాం, లిబరేషన్ ఆర్మీ అంటే సెకండ్ ప్లేస్ ఏం రావాలి, డి రావాలి, రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు సెకండ్ ప్లేస్ లో డి రావాలి అని మీకు అర్థమైంది కాబట్టి ఇంకో పాయింట్ చూద్దాం, రైట్. ఇక్కడ మనకి సెకండ్ ప్లేస్ లో డి రావాలంటే ఇక్కడ ఉండొచ్చా, ఉండకూడదు, ఉండకూడదు. మరి ఇక్కడ ఉండొచ్చా, ఉండకూడదు చూద్దాం, రైట్. మనకి ఏముంది, ఆర్మీ ఫోర్సెస్ అంటామా, నో. ఇప్పుడు మనం ఏమంటామంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారండి. ఏమంటారు, ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు కానీ ఆర్మీ ఫోర్సెస్ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకి ఏం రాకూడదు అంటే ఆర్మీ అని రాకూడదు. అంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా మనకి ఏం రాకూడదు, ఆర్మీ రాకూడదు. ఈ ఆర్మీ ఎక్కడ రావచ్చు, ఇక్కడ మనకి లిబరేషన్ ఆర్మీ రావచ్చు. కాబట్టి సెకండ్ ప్లేస్ లో మనకి ఏం రావాలి, డి రావాలి, రైట్. సెకండ్ ప్లేస్ లో డి రావాలి కాబట్టి ఆప్షన్ లో చూడండి, రైట్. ఆప్షన్ లో మనకి సెకండ్ ప్లేస్ లో డి ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ మనకి ఏముంది, సి ఉంది, ఎలిమినేట్ చేయండి, రైట్. ఇక్కడ మనకి ఏముంది, ఏ ఎలిమినేట్ చేయండి. మనకి ఏముంది, ఏ ఎలిమినేట్ చేసి మనకి మేము మిగిలింది మనకి BDAC. కాబట్టి మనకి ఏని ఆన్సర్ గా తీసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ లో మీరు ఇలా చేయాలండి. అలా కాకుండా మీరు మొత్తం చదివి చేస్తారంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. బట్ సో టైం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. అలా కాకుండా సో తక్కువ టైంలోనే ఆన్సర్ చేయాలంటే మీరు ఈ లాజిక్ యూజ్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే చెక్ చేద్దాం, రైట్. సో రిమైనింగ్ చూద్దాం. మనకి ఏమైంది, మనకి విత్ ద ఆర్మీ ఫోర్స్ అంటాం ఉన్నాం. మనకి ఏం రావాలి, విత్ ద సో ఫోర్సెస్ మనకి ఏంటి, యాడ్జెక్టివ్. సో నౌన్ కాబట్టి దాని ముందే రావాలి యాడ్జెక్టివ్. విత్ ద అమౌంట్ ఫోర్సెసా, ఇన్ హెలికాప్టర్ ఫోర్సెసా, ఇండియన్ ఫోర్సెసా, ఇండియన్ ఫోర్సెస్ అంటాం. కాబట్టి లాస్ట్ ప్లేస్ మనకి ఏం రావాలంటే సి రావాలండి, ఇండియన్ ఫోర్సెస్, ఇండియన్ ఫోర్సెస్. కాబట్టి 4 ప్లేస్ ఏం రావాలి, మనకి సి వచ్చిందా లేదా, లాస్ట్ ప్లేస్ ఏం వచ్చింది, సి వచ్చింది, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఇంకా మనకి సో ఫస్ట్ ప్లేస్ మనకి ఏం రావాలి, డాష్ ఆఫ్ ద చైనీస్ పీపుల్స్ లిబరేషన్. అక్కడ మనకి ఏం రావచ్చు, మనకి సో బి అంటే అక్కడ ఏముంది, మనకి హెలికాప్టర్స్, రైట్. చెప్పొచ్చు లేదా,
హెలికాప్టర్స్ ఆఫ్ ద చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, వాళ్ళ ఆర్మీ యొక్క హెలికాప్టర్స్ అని చెప్పొచ్చు లేదా బార్డర్ దగ్గరికి వచ్చాయని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఈ పర్టికులర్ ప్లేస్ లో మనకి ఏం రావచ్చు అంటే హెలికాప్టర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఏం రావచ్చు మనకి బి, హెలికాప్టర్స్ ఆఫ్ ద చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కేమ్ క్లోజ్ టు ద, ఇక్కడ మనకి ఏం రావాలి థర్డ్ ప్లేస్ ఏ అంటే మనకి ఏంటి అమౌంట్, ఇక్కడ అమౌంట్ రావచ్చా, కేమ్ క్లోజ్ టు ద అమౌంట్ అని చెప్పొచ్చా, నో. సో మనం ఏం చెప్పాలంటే సో దేని గురించి మాట్లాడుతున్నాం మనకి, సో టూ ఆర్మీస్ మధ్య జరుగుతున్న సో ఆ స్కఫల్ గురించి మాట్లాడుతాం, ఆ ఫైట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి టూ ఆర్మీస్ అనేవి ఎక్కడ ఫైట్ చేస్తాయి, బార్డర్ లో ఫైట్ చేస్తాయి. కాబట్టి ఈ అమౌంట్ అనే వర్డ్ ని దేంతో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, బోర్డర్ తో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైందంటే హెలికాప్టర్స్ ఆఫ్ ద చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కేమ్ క్లోజ్ టు ద బోర్డర్ డ్యూరింగ్ ద ఫేస్ ఆఫ్ విత్ ద సో ఇండియన్ ఫోర్సెస్ ఇన్ ఈస్టర్న్ లడాక్. అది కాకుండా మనకి ఏమొచ్చింది ఆర్టికల్ దా తర్వాత ఏం రావాలి మనకి నౌన్ రావాలి. కానీ మనకి ఇండియన్ మనకి ఏంటి యాడ్జెక్టివ్, కాబట్టి ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ రాకూడదు, నౌన్ రావాలి. ఆ నౌన్ ఏమవుతుంది అమౌంట్, కానీ ఇండియా ద అమౌంట్ అంటామా, నో ద బార్డర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. థ్యాంక్ యూ.